దేవుని బిడ్డలారా, ఈ దినము కీర్తనలు 67 5వ వచనము 6వ వచనము ధ్యానిద్దాం. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలములిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే తన ప్రజలు దేవుని స్తుతిస్తారో, దేవుని ప్రజలు దేవుని మహిమపరుస్తారో, అప్పుడు గొప్ప కార్యము జరుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తుతించుట ద్వారా భూమి ఫలమిచ్చును అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని స్తుతించుట ద్వారా దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదిస్తాడని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి స్తుతించడము ఎంత ప్రాముఖ్యమైందో మనం ఇక్కడ చూడాలి. దేవుని ఎల్లప్పుడూ కూడా స్తుతించాలి. యోబు జీవితాన్ని మనం గమనిస్తే, యోబు ఆయన మంచిగా ఉన్నప్పుడు, ఆశీర్వదింపబడినప్పుడు దేవుని స్తుతించినాడు. ఆయన పూర్తిగా నష్టపోయినప్పుడు దేవుని స్తుతించినాడు. ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు దేవుని చిత్తమై ఉన్నదని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని మనం స్తుతించడం మర్చిపోకూడదు. ప్రతి విషయము అది ఏదైనా కూడా దేవా నీకు స్తోత్రమని దేవుని మహిమపరచాలి. ఎందుకంటే వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయనను ప్రేమించు వారికి సమస్తము సమకూడి మేలుకే జరుగుచున్నవని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించండి, దేవుని మహిమపరచండి. ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జీవితాన్ని గడపాలని ఈ వాక్యము చేత మిమ్మలను మనవి చేయుచున్నాను. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుని స్తుతించినప్పుడు మన భూమి పంట దయచేయును. దేవుని స్తుతించినప్పుడు దేవుని ఆశీర్వాదము మనం పొందుతాం. అట్టి కృపలో పరిశుద్ధాత్మ దేవుడు నడిపించునుగాక. ఆమేన్.